మీరు మీరు సంతోషంగా ఉన్నారు కానీ మీ పైన ఇంకా విమర్శలు పెరుగుతున్నాయి, నెగిటివిటీ పెరుగుతుంది. పెరగని ఇంకా నెగిటివిటీ అది ఎప్పుడు వచ్చేది. నెగిటివిటీ వస్తుంది కాబట్టి దానికి సమాధానం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నామన్నా మేము. ఓకే, తప్పు చేయలేదు కాబట్టి ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాము. ఓకే. మోకిల్లా కేసు విషయంలో ఇప్పుడు అగోరి పేరుని పెట్టి ఈ కంప్లైంట్ ఇచ్చింది. మీకేమన్నా ఆ విషయం చెప్పారా? అగోరి ఈ 5 లక్షలు 10 లక్షలు మా అకౌంట్ లోకి వచ్చాయని. అన్న ఇక్కడ జరిగింది ఏంటంటే ఆమె ఎటువంటి పూజ చేయించుకోలేదు. ఆమెకు అసలు ఎటువంటి పూజ జరగలేదు. యోని పూజ అనేది ఈమె చెయ్యరు. నేను యోని పూజ అంటున్నారుగా, నేను చేసింది ఒక పలానా ఒక జడ్జికి చేశాను. ఆ జడ్జి అకౌంట్ లోకి వెళ్ళి నా అకౌంట్ లకు 10 లక్షలు ట్రాన్స్ఫర్ అయినాయి. ఈమె కమిషన్ గా ఒక 5 లక్షలు ఆయన అకౌంట్ లోకి వెళ్ళి ఈమె అకౌంట్ లకు ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఎందుకు నాకు చెప్పకుండా అలా ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకున్నావు, అది తప్పుగా అని, అది తప్పు కదా అని నేను ఆమెను అడిగాను. ఆమె అడిగిన తర్వాత ఆమె కొద్దిగా లేదు నేనే కదా మాట్లాడింది, నేను తీసుకొచ్చాను కదా, 5 లక్షలు తీసుకుంటే ఏమైందని ఆమె అన్నది. ఆమెను ఎవరు తీసుకురమ్మన్నారు, ఎవరు ఇప్పుడు కేసు పెట్టమన్నారు, ఇదంతా జడ్జి వస్తే బయట పడుతుంది. ఓకే, మీరు ఆ జడ్జిని మరి కాంటాక్ట్ అవ్వండి. మీ మీద తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు డబ్బులు తీసుకొని మోసం చేసింది అని. ఇప్పుడు బాధితురాలు కంప్లైంట్లు ఎక్కడ కూడా యోని పూజ అనేది ప్రస్తావనకు రాలేదు. ఎంతసేపు ఉజ్జయిని తీసుకుపోయి నా దగ్గర డబ్బులు తీసుకొని పూజ చేస్తుంది అన్నదే టాపిక్. యోని పూజ అనేది క్లారిటీ కావాలి కదా. ఆమె ఇప్పుడు నా అకౌంట్ లో పడ్డ 10 లక్షలు అంటున్నారు, మరి ఆమె అకౌంట్ లో జడ్జి అకౌంట్ నుండి ఆమె అకౌంట్ లోకి 5 లక్షలు పడ్డాయిగా కమిషన్, మరి అదెందుకు ఆమె బయట పెడతలేదు? ఇప్పుడు ఈ మోకిల్లా కేసులో మీకు ఎలాంటిది ₹1 అందలేదా ఈ పూజ విషయంలో? 10 లక్షలు డైరెక్ట్ జడ్జి చేశారు. ఓకే, ఆయన అమ్మ పూజ చేసినందుకు పూజ చేస్తున్నావు కదమ్మా అని ఆయన 10 లక్షలు వేశారు. ఈమె 5 లక్షలు ఆయన దగ్గరికి డిమాండ్ చేసి ఈమె 5 లక్షలు వేయించుకుంది కమిషన్ గా. అది నాకు తెలిసిన తర్వాత నేను హెచ్చరించాను, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది చేయడం తప్పుగా అంటే ఆమె అన్నది నేను మాట్లాడినా కదా, పూజ గురించి నేను మాట్లాడినా కదా, నా ఫ్రెండ్ కదా, నేను తీసుకుంటే తప్పేందని అన్నది. ఇప్పుడు అక్కడ చేయడం తప్పు కదా. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత మీరు గన్నులు చూపించి బెదిరియడము, మీరు నా దగ్గర గన్నులే లేవు, గన్నులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, నా దగ్గర గన్నులే లేవు, గన్నులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, మరి నిరూపించండి మరి గన్నులు ఎక్కడున్నాయో. తలవార్లు గన్నులు చూపించి బెదిరించింది, మిమ్మల్ని మీ కుటుంబాన్ని నాశనం చేస్తాను, మీ పూజలన్నీ విఫలం అయిపోతాయి. అలా ఏమనలేదు, అవన్నీ నిరూపించమనండి. పూజలు అనేటివి కాదు, ఆమెకు పూజనే చేయలేదు, నేను చేసింది ఒక జడ్జికి పూజ. అవును సరే, ఆమెకు చేయని పూజ ఆమెమంటాం. మీరు అంటున్నారు జడ్జికి పూజ చేశానని. ఆ అమ్మాయి మీతో పాటు రాలేదు. రానన్నప్పుడు మీ పైన ఎవిడెన్స్ నా అకౌంట్ లో నుంచి పోయినట్టుగా ఎట్లా కంప్లైంట్ ఇచ్చింది? అది ఇప్పటికి నేను చెప్తున్నా కదా, ఆమె అకౌంట్ లోకి వెళ్ళి అస్సలు రాలేదు. మీ అకౌంట్ నెంబర్ కూడా దీంట్లో రూపాయి కూడా రాలేదు. మీ అకౌంట్ నెంబర్ ఇదేనా? నా అకౌంట్ నెంబర్ కు పక్కన పెట్టండి. నా అకౌంట్ లో పడ్డ అకౌంట్ ఎవరిది, ఎక్కడ నుండి, ఏ అకౌంట్ నుండి నా అకౌంట్ లో పడ్డాయి అనేది అది ఆధారం కదా. 20820 అకౌంట్ నెంబర్ పడ్డది మీ దగ్గర ఉంది. 20820 అకౌంట్ నెంబర్. అవునవును, ఆ అకౌంట్ నాదే. నా అకౌంట్ లో పడ్డాయి, కానీ ఏ అకౌంట్ నుండి పడ్డాయి, ఏ బ్యాంక్ లోకి వెళ్ళి పడ్డాయి, ఎక్కడికి వెళ్ళి పడ్డాయి అది కావాలి కదా, ఎవరు వేసారు అనేది కావాలి. ఇప్పుడు పడ్డది నా అకౌంట్. ఒక నిమిషం, నువ్వు ఆన్ చేయి, వీడియో కాల్ ఆన్ చేయి. యోని పూజ మళ్ళీ వచ్చాడంట రవితేజ. ఎస్ సంధ్య, మీరు చెప్పండి. యోని పూజ అన్నాడు. చేస్తుంటారా సహజంగా ఇలాంటి పూజలు జరుగుతుంటారా? ఆమె ఎందుకు కేసు పెట్టింది? ఎవరైతే నాకు జడ్జి గారు ఆయన అకౌంట్ లోకి వేశారో ఆయన కేసు పెట్టాలి. ఈమెకేమి అవసరం కేసు పెట్టడానికి? మరి ఎందుకు వచ్చిందంటారు బయటకు మీరే చెప్పాలి. ఎందుకంటే కలిసి తిరిగిన వాళ్ళు మీరే కాబట్టి. ఈ టైంలో వచ్చి నా దగ్గరికి వెళ్ళి 15 లక్షలు లాగే ప్రయత్నం చేసింది, యోని పూజ చేసింది, పూజ పేరుతో ఉజ్జయిని తీసుకుపోయింది, ఒక ఫామ్ హౌస్ లో పెట్టింది, కత్తులు చూపించింది, తల్వార్లు చూపించింది. ఈ భాగవతం అంతా, ఈ 5 లక్షల భాగవతం పడ్డ తర్వాత నాతో మాట్లాడద్దని నేను హెచ్చరించడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఆ మిగతా 10 లక్షలు మీ అకౌంట్ లోకి రాకుండా ఆ అకౌంట్ లోకి పోతే ఈ వ్యవహారం బయటికి రాకపోతుండే కదా. అంతే కదా.
ఇప్పుడు ఏదైనా కేసు పెట్టేది ఉంటే ఎవరి అకౌంట్ లోకి వెళ్ళి అయితే నా అకౌంట్ లో పడ్డాయో ఆ జడ్జి గారు పెట్టేది ఉండే, ఈమె పెట్టడానికి అవసరం ఏముంది? అఘోరి పూజ చేస్తే 10 లక్షలు తీసుకుంటుందా ఒక్క పూజకి? నేను అడిగాను, ఈమెనే మొత్తం మీడియేటర్ గా 15 లక్షలు కావాలి 20 లక్షలు అడుగుతుంది అని ఈమెనే మాట్లాడింది. కావాలంటే జడ్జి గారిని అడగండి. మీరు వద్దని చెప్పొచ్చు కదా, నాకెందుకు, నేను సమాజ సేవ నేను వద్దని చేస్తున్నాను. చెప్పాను, బలవంతంగా వేయించింది. నేను చెయ్యను అన్నా కూడా బలవంతంగా వేయించిన తర్వాత వేసిన తర్వాత చేయాల్సిందే గాని ఉజ్జయిని రప్పించాను. ఆయన ఫ్లైట్ లో వచ్చాడు, బెంగళూరు నుండి వచ్చారు, బెంగళూరు నుండి ఇందోర్ దిగి ఇందోర్ నుండి క్యాబ్ పట్టుకొని పలానా ప్లేస్ కు రమ్మన్నాను, అక్కడికి వచ్చారు, పూజ చేసుకున్నారు. అదే క్యాబ్ లో మళ్ళీ నాగ్పూర్ వచ్చారు. నాగ్పూర్ నుండి ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టిందో వినీత ఉన్నా ఆ జడ్జి గారు డైరెక్ట్ బెంగళూరు వెళ్ళారు. ఓకే, మీరు పూజ చేసిన వీడియోలు ఫోటోలు బయట పెడతారా? అది ఆ పూజ అంటే ఏం వీడియోలు తీయలేదు, ఎందుకంటే పలానా జడ్జి గారు కాబట్టి అనేది ఎప్పుడు బయట పెట్టలేము. ఓకే, ఆయన వృత్తికి అది ఉంటది. నేను ఆయన పేరు కూడా చెప్పట్లేదు, ఎందుకంటే మంచిగా ఉండదు. ఆమె ఎవరైతే ఉన్నదో ఆమె కేసు పెట్టింది కదా వినీత, ఆ జడ్జి గారు పెడితే నేను ఒప్పుకుందును. ఈమె కాదు కదా డబ్బులు పంపించింది, కమిషన్ తిన్నది ఈమె కదా, ఆయన తీసుకొచ్చింది ఈమె కదా, మరి ఆయన పెట్టాలి కేసు. ఈ కేసుకు నాకేం సంబంధం లేదు, ఆయనకు కూడా ఏం సంబంధం లేదు, ఈమె కావాలని పెట్టించుకుంది. ఇప్పుడు మోకిల్లా పోలీసులు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఈ కేసు విచారణ సందర్భంగా మీరు హైదరాబాద్ రావాల్సి వస్తుంది అంటే పోలీసులకు మీరు సహకరిస్తారా? 100% సహకరిస్తాను, 100% సహకరిస్తాను. ఓకే, ఇప్పుడు ఆ జడ్జి మీ దగ్గరకు వచ్చి రామ ఎట్లా అప్రోచ్ అయినారు? ఈమె ఆయన ఎవరో నాకు తెలియదు, ఈమె మీడియేటర్ ఉంది, మా ఫ్రెండ్ కి ఇలా పూజ చేయాలి అంటే, అమ్మా ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, ఆ టైంలో దర్గా గురించి పోరాడుతున్నా కదా, ఫుల్ బిజీగా ఉన్నానమ్మా, నేను ఇప్పుడు అలాంటి ఏమి చేయలేను, నా దగ్గర టైం లేదమ్మా అని అంటే, లేదమ్మా చెయ్యాలని ఆయనతో ఏం మాట్లాడుకుంటో తెలియదు. అమ్మ ఒకసారి నీ అకౌంట్ నెంబర్ పంపించావా అంటే నేను పంపించాను. 10 లక్షలు వేసింది. 10 లక్షలు వేసిన తర్వాత సరే ఎందుకు వేయించినావమ్మా, రిటర్న్ పంపిస్తాను, ఇప్పుడు నా దగ్గర బిజీ ఉన్నాను అని అన్నాను. బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు డబ్బులు కూడా రిటర్న్ పంపిస్తాను, ఏం చేయను అంటే బతిలాడిన తర్వాత సర్లే వేసింది కదా అని ఇంకా నేను వెళ్ళి ఆయన కూడా ఫ్లైట్ లో వచ్చింది, ఈమె కూడా నాతోనే వచ్చింది, ఉజ్జయిని దగ్గరికి వెళ్ళాము, పూజ చేశాము, వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇంకా 5 లక్షలు ఆయన దగ్గరికి వెళ్ళి ఈమె అకౌంట్ లో వేయించుకుంది నా పేరు చెప్పుకొని. సరే అమ్మా, నాకు ఏ అకౌంట్ లోకి వెళ్ళి అయితే 10 లక్షలు పడ్డాయో అదే అకౌంట్ లోకి వెళ్ళి ఈమె అకౌంట్ లో వేయించుకుంది కమిషన్ గా 5 లక్షలు. మోకిల్లా కేసు విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. మీరు మొదట వివాహం చేసుకున్న రాధిక విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? నిన్న నుంచి దాని మీద ఏం మీ సౌండ్ లేదు. దీని గురించి ఎక్కువ మాట్లాడు కూడా వేస్ట్. ఇది ఏం దేశానికి ఏం ఉపయోగలేని చెత్తని తీసి పాడేయాలి. అంటే ఇప్పుడు హనీమూన్ కి వెళ్తున్నాం అని చెప్పేసి వాడు ఎక్కడన్నా పోనీ అమ్మా, హనీమూన్ కన్నా పోనీ, ఎక్కడన్నా పోనీ, మాకు సంబంధం లేదు. కానీ ఎందుకు ట్రాన్స్జెండర్ పరువు తీస్తున్నాడు, జనాలకి ఎందుకు మాయ మాటలు చెప్తున్నాడు, మాకు అదే కావాలి. మాకు